ఇక్కడి గుడిలోని అమ్మవారు ఉదయం బాలికగాను, మధ్యాహ్నం నడివయస్సు మహిళగాను, సాయంత్రం వృద్ధ స్త్రీ రూపంలోకి మారుతుంది. ఉత్తరాఖండ్లోని గర్వాల్ శ్రీనగర్ ప్రాంతంలో అలకనందా నది ఒడ్డున ప్రాచీన కాలం నాటి దారీదేవి ఆలయం ఉంది. అలకనందా నదీ ప్రవాహాన్ని ఈ దేవత నియంత్రిస్తుందని ఈ ప్రాంత వాసుల నమ్మకం. 108 శక్తిపీఠాల్లో దారీదేవి ఆలయం కూడా ఒకటని దేవీ భాగవతంలో తెలిపారు. ఆదిశక్తి ఉగ్ర అంశం మహాకాళి అవతారమే దారీదేవి. క్రీస్తు శకం 1882లో కేదార్నాథ్ ప్రాంతాన్ని ఓ ముస్లిం రాజు పడగొట్టి మసీదు నిర్మించాలని ప్రయత్నించాడు. ఆ రాజు చేసిన అపచారంతో కొండచర్యలు విరిగిపడి కేదార్నాథ్ ప్రాంతం నీలమట్టమైపోయిందని అంటారు. ఆ ప్రకృతి విపత్తు వేలాది మందిని బలితీసుకుంది. చార్ధామ్ యొక్క రక్షకురాలిగా కొలవబడే ఈ అమ్మవారి కారణానే ఈ విపత్తు సంభవించిందని, దేవీ మహత్యాన్ని ప్రత్యక్షంగా చూసిన ఆ ఇస్లాం రాజు తన ప్రయత్నాన్ని విరమించుకుని తోకముడిచాడు. అప్పటినుంచి ఈ ఆలయం జోలికి ఎవరైనా వెళ్తే దారీదేవి ఆగ్రహం చవిచూడక తప్పదనే బలమైన విశ్వాసం ఈ ప్రాంతంలో స్థిరపడిపోయింది. భక్తితో కొలిచిన వారిని అనుగ్రహించే దేవత, ధిక్కరించిన వారికి అంతే కీడు జరుగుతుందని ఇక్కడి స్థానికులు చెప్తారు. అలకనందా నది ఒడ్డున ఉన్న ఈ దారీదేవి ఆలయం గర్భగుడిలో అమ్మవారి సగభాగం మాత్రమే ఉంటుంది. మిగతా భాగం కాళీమఠ్లో ఉంటుంది. అయితే కాళీమఠ్లో నిజానికి అమ్మవారి మిగతా శరీర భాగం ఉండదు. ఆ స్థానంలో ఒక స్త్రీ యంత్రాన్ని పూజిస్తారు. ఆది శంకరాచార్యులు స్థాపించిన ఈ స్త్రీ యంత్రం అమ్మవారి యోనికి ప్రతిరూపంగా భావిస్తారు. ఈ పీఠానికి ఉత్తర దిశలో కేదార్నాథ్ జ్యోతిర్లింగం ఉంది.